అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్. ఈరోజు లక్ష్మీ అమ్మవారు ఏ రీజన్ వల్ల వైకుంఠం వదిలి భూలోకానికి వచ్చారో తెలుసుకుందాం. అది తెలుసుకోవాలి అంటే మనం కలియుగం ప్రారంభమైన రోజులవి, అప్పుడు వైకుంఠంలో ఏం జరిగింది అన్నది మనం చూద్దాం. ఒకనాడు వైకుంఠంలో విష్ణుమూర్తి మరియు లక్ష్మీ అమ్మవారు ఏకాంత సేవలో ఉంటారు. ఆ సమయంలో భృగు మహర్షి వైకుంఠానికి వస్తారు. కానీ వైకుంఠ ద్వారపాలకులు పర్మిషన్ ఇవ్వరు కానీ భృగు మహర్షి తాను ద్వారపాలకుల మాట వినకుండా లోపలికి వెళ్ళి విష్ణుమూర్తిని పదే పదే పిలుస్తూ ఉంటారు. కానీ విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు ఏకాంత సేవలో ఉండడం వల్ల భృగు మహర్షి రాకను వాళ్ళు గమనించరు. అది భృగు మహర్షికి చాలా కోపం వచ్చి అవమానంగా భావించి విష్ణుమూర్తి వక్షస్థలాన్ని ఎలా తన్నాడో చూడండి. మొత్తం అన్ని లోకాలు కూడా కంపించిపోయాయి. భృగు మహర్షి చేసింది చిన్న తప్పు కాదు, ఒక పెద్ద పాపమే. మెల్లగా విష్ణుమూర్తి ఎదురుగా ఉన్న భృగు మహర్షిని చూసి, అతిథి వచ్చినందుకు వైకుంఠంలో మేము సత్కారం చేయలేకపోయాము, దయచేసి ఆసీనులు కావండి, మా అతిథి సత్కారాలను స్వీకరించండి అని విష్ణుమూర్తి భృగు మహర్షిని కోరుకుంటాడు. పక్కనే ఉన్న లక్ష్మీ అమ్మవారికి అది ఒక పెద్ద అవమానంగా భావిస్తారు. ఎందుకంటే వక్షస్థలం అన్నది లక్ష్మీ అమ్మవారు నివాస స్థలం. సో శ్రీవారి వక్షస్థలం మనం చూస్తూ ఉంటాం, లోపల లక్ష్మీ అమ్మవారు ఉంటారు. అలాంటి వక్షస్థలాన్ని ఈ భృగు మహర్షి వచ్చి ఎడంకాలతో తంతే ఎందుకు విష్ణువు పనిష్మెంట్ ఇవ్వకుండా, అంటే శిక్ష ఇవ్వకుండా ఇలా క్షమాపణ వేడుకుంటున్నారు అని లక్ష్మీ అమ్మవారికి ఇంకా ఇంకా కోపం వస్తూ ఉంటుంది. కానీ విష్ణుమూర్తి తను ఎటువంటి కోపం చెందకుండా, తప్పు తందే జరిగింది, మీరు వచ్చారు, మేము మిమ్మల్ని గమనించలేకపోయాము అని మెల్లగా కాళ్ళు ఒత్తుతూ భృగు మహర్షి ఎడంకాలలో ఒక నేత్రం ఉంటుంది, జ్ఞాననేత్రం అన్నది. ఆ జ్ఞాననేత్రాన్ని విష్ణుమూర్తి చిదిమేస్తారు. అది ఏ నిమిషంలో చిదిమిపోతుందో ఇమీడియట్గా భృగు మహర్షికి ఉన్న అహంకారం అంతా కూడా పటాపంచలు అయిపోతుంది. ఇక్కడ మీరు చూడండి, క్లియర్గా మీరు చూడొచ్చు. ఆ జ్ఞాననేత్రాన్ని విష్ణుమూర్తి చిదిమేస్తారు. అది జరిగిన వెంటనే అహంకారం అన్నది పటాపంచలు అయిపోయి తాను చేసిన మహాపాపం భృగు మహర్షికి అర్థమవుతుంది. చూడండి ఎలా అహంకారం పోయిందో. వెంటనే విష్ణువు వారి పాదాల మీద సాక్షాత్ నమస్కారం చేస్తూ భృగు మహర్షి తాను చేసిన తప్పుకి ప్రాయశ్చితం అడుగుతాడు. విష్ణువు దానికి ఒప్పుకుంటాడు. కానీ పక్కనే ఉన్న లక్ష్మీ అమ్మవారు అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే అది నేను నివసించే ప్లేస్ని ఎవరో ఒక సామాన్య మానవుడు వచ్చి తన్ని అవమానిస్తే మీరెందుకు సైలెంట్గా ఉన్నారు, అతన్ని మీరు ఎలా క్షమించారు అన్నది లక్ష్మీ అమ్మవారి పాయింట్. సో లక్ష్మీ అమ్మవారి పాయింట్ ప్రకారం చాలా చాలా కోపంగా ఉండాలి, కానీ విష్ణువు క్షమించేశాడు అన్నది లక్ష్మీ అమ్మవారిది. ఓకే, సో ఇక మీరు చూడండి, లక్ష్మీ అమ్మవారు క్లియర్లీ చెప్తున్నారు, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ, నేనున్న ప్లేస్కి అవమానం జరిగింది, ఇంత అవమానంతో ఇక నేను వైకుంఠంలో ఉండలేను అని ఆ నిమిషమే వైకుంఠం విడిచిపెట్టేసి లక్ష్మీ అమ్మవారు భూలోకానికి వచ్చేస్తారు. ఇప్పుడు మనం అంటున్న మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్లేస్లో ఉన్న మహాలక్ష్మి అమ్మవారుగా కొలువు తీరుతారు లక్ష్మీ అమ్మవారు. ఆ మహాలక్ష్మి అమ్మవారే ఇక్కడ మీరు చూడండి, వైకుంఠం విడిచిపెట్టి భూలోకంలో అడుగుపెట్టిన ప్లేసు ఇక్కడేనండి, మహాలక్ష్మి అమ్మవారు. ఇప్పుడు ఈ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి గురించి ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాం. మహారాష్ట్ర భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ముందు మొదట కొల్హాపూర్లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని, తరువాత తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకొని, తరువాత కొండపైన శ్రీవారిని దర్శించుకుంటారు. ఇప్పటికీ కూడా మీ తిరుమల యాత్ర పరిపూర్ణం కావాలి అనుకుంటే ఈ ఒక్క శ్రీనివాసునే కాదు, తిరుచానూరులో మన అలిమేలు మంగమ్మ వారిని, కొల్హాపూర్లోని
మన మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటే మీరు ఏమి కోరుకున్నా తప్పకుండా జరుగుతుంది. అండ్ మీరు చేసుకున్న ఈ తీర్థయాత్రకి పరిపూర్ణత కలుగుతుంది అని భక్తులు విశ్వసిస్తారు. పురాణాల్లో పేర్కొన్న ప్రకారం ఈ ఆలయం భారతదేశంలో శక్తి నివాసం ఉండే 108 శక్తిపీఠాల్లో ఒకటి అండి. మహాలక్ష్మిని ఇక్కడ ప్రేమగా అంబాబాయి అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ చారిత్రక దేవాలయాన్ని సందర్శించడానికి, అమ్మవారి దీవెనల్లో కోరుకోవడానికి ఇక్కడికి సందర్శిస్తూ ఉంటారు. ఈ మహాలక్ష్మి దేవాలయం కారణంగా కొల్హాపూర్ భారతదేశంలోనే ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా భావించబడుతుంది. 7వ శతాబ్దంలోని ఈ దేవాలయాన్ని చాళుక్య వంశరాజు అయిన కరణ్ దేవ్ తిరిగి చాలా కాలం తర్వాత దీని నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పవిత్ర స్థల నిర్మాణ శైలి హేమండ్ పతి ప్రేరణతో చేయబడింది. ఈ ఆలయాన్ని యాదవ్ వంశీయులు 8వ శతాబ్దంలో మరింత అందంగా తీర్చిదిద్దారు. అప్పట్లోనే మన ఇండియాలో ఉన్న ఆర్కిటెక్చరు అండ్ శిల్పుల నైపుణ్యం మనం ఈ గుడిని చూస్తే మనకు అర్థమవుతుందండి. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సూర్యకిరణాలు ప్రతిరోజు దేవతా విగ్రహానికి బంగారు సొప్సులు అందిస్తూ తాకే విధంగా ఈ ఆలయాన్ని అప్పట్లోనే శిల్పులు నిర్మించబడ్డారు. ఇంకా ఈ ఆలయానికి మీరు వచ్చి చూడాలంటే ఎస్పెషలీ నవరాత్రి చాలా బాగా జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న స్థానికులు, భారతదేశం చుట్టూ ఉన్న భక్తులు అంబాదేవి దర్శనం కోసం తండోపతండాలుగా వస్తారు. ఆ సమయంలో మీరు ఈ ప్రాంతాన్ని చూస్తే కలర్ఫుల్ లైట్స్తో అమ్మవారి భక్తి పాటలతో మొత్తం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఇంకా అమ్మవారు ఎలా ఉంటారన్నది ఇప్పుడు మనం మాట్లాడదాం. అమ్మవారు ఒక రాతి పీఠం మీద 4 చేతులతో 40 కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతోనూ మహాలక్ష్మి కొలువై ఉంటుంది. అమ్మవారి ఎత్తు 3 అడుగులు మాత్రమే. ఆలయంలోని ఒక గోడపై శ్రీయంత్రం కూడా చెక్కబడి ఉంది. ఈ ప్రదేశాన్ని కొల్హాపూరే కాదు, కరవీరపురం అని కూడా అంటారు. దానికి కారణం ఏంటి అన్నది మన చరిత్రలో ఒక కథ ఉంది. ఆ కథ ప్రకారం ప్రళయకాలంలో పరమశివుడు కాశీనగరాన్ని తన త్రిశూలంతో ఎత్తిపట్టుకున్నాడట. సో జలప్రలయంలో కాశీనగరం మునిగిపోకూడదు అని పరమశివుడు ఏం చేస్తాడంటే త్రిశూలంతో ఎత్తిపట్టుకుంటాడు. అలానే అమ్మవారు ఈ ప్రదేశం జలప్రలయంలో మునిగిపోకుండా తన అరిచేతుల మీద పట్టుకుంటారు. అందుకే ఈ ప్రదేశానికి కరవీర క్షేత్రం అని పేరు వచ్చింది. అంతేకాదు ఇదే ప్లేస్లోని కోలాసుర అనే భయంకరమైన రాక్షసుడిని అమ్మవారు ఇక్కడ వధించాడు. ఫైనలీ రాక్షసుడు తన ప్రాణాలు కోల్పోతున్నప్పుడు అమ్మవారిని గుర్తించి అమ్మవారి భక్తుడైపోయి మీరు ఈ ప్రదేశంలో నా పేరుతో ఉండండి అని అనడం వల్ల కోలాసుర నుంచి కొల్హాపూర్గా అయింది. కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు అంటే ఇది చాలా చాలా ఫేమస్ కూడా. ఈ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని మీరు నెక్స్ట్ టైం తప్పకుండా ప్లాన్ చేసుకోండి. ఈ అమ్మవారిని మనం దర్శిస్తే భక్తి శ్రద్ధలతోని మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని భక్తుల నమ్మకం. ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు, శాంతి కలుగుతుందని అన్ని ప్రదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి అమ్మవారిని దర్శించడానికే వస్తారు. మీ అందరికీ కూడా కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు పొందాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు భక్తి వీడియోలు ఇష్టపడితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని భక్తి వీడియోలు మీకు రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ